హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం అంగ పరిమాణము పెంచుకోవడం ఎలా. చాలా మంది కూడా ఇప్పటికి నన్ను ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. సార్, అంగం పరిమాణం పెరుగుతుందా, పెరిగే అవకాశం ఉందా, ఒకవేళ పెరిగితే ఏ ఏజ్ వరకు పెరుగుతుంది, ఎంత ఉండాలి, ఎంత ఉంటే బాగుంటుంది అని. వీటన్నిటికీ నేను సొల్యూషన్ ఇస్తాను. ఇందులో పాజిటివ్స్ ఉన్నాయి అండ్ నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అంటే కొంత ఏజ్ వరకు పెరిగే అవకాశం ఉంటుంది, కొంతమందికి పెరగదు. నాకు ఫోన్ చేసి కూడా సార్, కొన్ని సార్లు నాకు అంగం పెద్దగా కనబడుతుంది, కొన్నిసార్లు నాకు అంగం చిన్నగా కనబడుతుంది, అసలు ఏంటి లోపం ఎక్కడ ఉంది అన్నట్టు కూడా అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా అంగం అనేది నిల్చున్నప్పుడు ఒక సైజు కనబడుతుంది, పడుకున్నప్పుడు ఒక సైజులో ఉంటుంది, కూర్చున్నప్పుడు ఒక సైజులో ఉంటుంది. ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క రకంగా అంగం పరిమాణం అనేది ఉంటుంది. పొట్ట ఉన్న వాళ్ళకు అంగం అనేది ఒక రకంగా ఉంటుంది, సన్నగా ఉన్న వాళ్ళకి అంగం అనేది ఒకటి. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా వరకు అబ్జర్వ్ చేయండి. మామూలుగా అనుకోని సన్నగా ఉన్న వాళ్ళ అంగం అనేది పొడుగ్గా ఉంటుంది, పొట్ట ఉన్న వెయిట్ ఉన్న వాళ్ళ అంగం అనేది చిన్నగా ఉంటుంది. కారణం ఏంటి అంటే ఈ పొట్ట నరాలు అనేటివి ఈ పొట్ట పెరగడం వల్ల అంగం యొక్క నరాలు లోపలికి కొద్దిగా కొద్దిగా కుచించుకుపోతూ ఉంటుంది. అంటే ఈ పార్ట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ పార్ట్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో అంగ పరిమాణం పెరగాలంటే ఫస్ట్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి. దానికి సంబంధించిన సపరేట్ సెక్షన్ ఒకటి ఉంటుంది. ఆ సెక్షన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ చేయండి, ఓకేనా. వెయిట్ లాస్ అవ్వకుండా పొట్ట ఉంచుకొని అలాగే ఉంచుకొని అంగ పరిమాణం పెరగాలంటే కొంచెం ఇబ్బంది, ఓకేనా. అంగ పరిమాణం పెరుగుతుందా? 100% పెరుగుతుంది. ఎంతో మందికి నేను ట్రీట్ చేశాను, చాలా మందికి పెరిగింది. పెరగలేని వాళ్ళు కూడా ఉన్నారా అంటే ఉన్నారు, పెరగని వాళ్ళు కూడా ఉన్నారు. దానికి కారణం వాళ్ళకున్న జీన్స్ వల్ల కావచ్చు, లేదంటే సరిగ్గా యూజ్ చేసుకోకపోవడం వల్ల కావచ్చు, లేదా చేసిన తర్వాత హస్తప్రయోగాలు లాంటివి అధికంగా చేయడం వల్ల. ప్రాపర్ గైడెన్స్ తో కనుక మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే 100% మీకు పెరిగే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఆయిల్ అవన్నీ కూడా మేమే ఇస్తాము. 18 రకాల అద్భుతమైన మూలికలతోటి అప్గ్రేడ్ చేసుకుంటూ దీన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా మంది మంచి ఫలితాలను పొందిన వాళ్ళు ఉన్నారు. అంగ పరిమాణం 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ 2 ఇంచెస్ వరకు కూడా ఇంప్రూవ్ అయిన వాళ్ళు, లావ్ అయిన వాళ్ళు, స్టామినా కూడా పెంచుకొని ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన దగ్గర, ఓకేనా. అయితే అందరికీ రిజల్ట్ వస్తుందా అంటే మాక్సిమం మేము అందరికీ మంచి రిజల్ట్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాము. కాకపోతే మేము చెప్పడమే కాదు, దాంతోపాటు మీరు కూడా కొన్ని గైడెన్స్ మీరు ఫాలో అవ్వాలి. సిగరెట్ స్మోకింగ్ కానివ్వండి, టైట్ డ్రైయర్స్, టైట్ పాయింట్స్ వేయడం కానివ్వండి, హస్తప్రయోగాలు చేయడం వల్ల కానివ్వండి, పొట్ట వెయిట్ చెప్పే కదా, ఈ వెయిట్ లాస్ ఉన్న వెయిట్ పెరగడం వల్ల కానివ్వండి ఈ సమస్యలు వస్తాయి. ఫస్ట్ మీకు వెయిట్ లాస్ ఖచ్చితంగా అవ్వాలి. పొట్ట లోపలికి పోతే అంగం ముందరికి వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా. ఇది ఎవరు చెప్పరు మీకు, కానీ ఇది ప్రాక్టికల్ గా కరెక్ట్ గా ఉంటుంది, ఓకేనా. మీరు అబ్జర్వ్ చేసుకోండి. కావాలంటే మీరు ఏమైనా చూసిన వాళ్ళు ఉంటే సన్న ఉన్న వాళ్ళకి ఎలా ఉంది, లావు ఎందుకు యూట్యూబ్ లో కొట్టుకొని చూసుకోండి, తెలుస్తుంది కదా, ఓకేనా. సో అదంతా కామన్ గా మీకు చెప్తున్నాను. మీరు కనుక అంగ పరిమాణం పెంచుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి గైడెన్స్ అని కూడా నేను ఇస్తాను. ట్రీట్మెంట్ కూడా మేమే ఇస్తాము. దీనికి ఆయిల్ ఉంటుంది. కంటిన్యూగా ఒక 4 months దీన్ని అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 4 months కి 6,000 రూపీస్ అవుతుంది, ఓకేనా. పర్ మంత్ వచ్చేసి 2,000 రూపీస్ చార్జ్ చేస్తాము. ఖచ్చితంగా దీనికి మంచి ఫలితాన్ని అయితే చాలా మంది పొందడం జరిగింది. మీరు కూడా అంగ పరిమాణం పెంచుకోవాలి అని అనుకుంటే మరి ఏజ్ వరకు సార్ అంటే నేనైతే దాదాపుగా 35 to 40 years వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. 40 ఏవో వాళ్ళకి ఇచ్చాను. కొంతమంది రిజల్ట్ రావడం లేదు, కొంతమంది రిజల్ట్ వస్తుంది, కొంతమందికి ఓన్లీ లావు పెరగడం. బట్ మనం రెగ్యులర్ గా మసాజ్ చేస్తుంటాం కాబట్టి ఏదో ఒక చిన్న మార్పు అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. దాంట్లో తప్పకుండా ఉంటుంది. ఊరికే ఉండదానికన్నా 6,000 రూపాయలలో మనం ఏదో ఒక రిజల్ట్ పొందడం అనేది అద్భుతమైన చెప్పుకోవచ్చు. ఎస్పెషల్ ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా ఈ ఏజ్ లో లేడీస్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. మగవాళ్ళకు కూడా అన్ని ఆ వీడియోలు ఈ వీడియోలు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి. ఇది చిన్నగా ఉండి దీనివల్ల డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ చిన్నగా ఉంది కదా అని పెళ్లి చేసుకోకుండా దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ చిన్నగా ఉందని విడాకులు తీసుకొని వెళ్ళిపోయిన ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. సో నాట్ ఏ మ్యాటర్. ఇక్కడ విషయం ఏంటంటే సైజ్ గురించి చాలా 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 ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ విధంగా. అది మనం ఏం చేస్తాం, మన బాడీతో వచ్చిందే కదా సార్. దాన్ని మనం ఏం చేయగలుగుతాం అంటే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు, అది నేను చెప్పేది. సన్నగా ఉన్నాం, తింటే లావు కదా, బక్కగా ఉన్నాం, పెంచుకుంటే మజిల్స్ రావడం లేదా, ఇది కూడా అంతే. ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందుతారు. ఎందుకంటే ఈ జనరేషన్ లో లేడీస్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాక చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. మగవాళ్ళు చాలా మంది సూసైడ్స్ దాకా కూడా పోతున్నారు. చాలా మంది జీవితాన్ని వదిలేసేసుకుంటున్నారు, ఇంకా వద్ద ఇంకా నేను చేయలేమని, ఓకేనా. బయటికి వెళ్తారు, అమ్మాయి దగ్గరికి వెళ్తారు, అమ్మాయికి ఇంతే ఉంది ఇట్లా అనగానే వాడు పెద్ద డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. నాకు ఏదో అయిపోయింది, నా బతికింతే నాకు అయిపోయింది అని. ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి ఫలితాలు మీరు పొందుతారు. ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. 4 నెలల కోర్స్ ఉంటుంది. 4 నెలలు కాబట్టి తర్వాత ఇంకో 4 నెలలు వాడుకోండి, నష్టమేం లేదు. కానీ ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది, ఓకేనా. సార్ డబ్బులు ఎక్కువైతే కదా సార్, డబ్బుల గురించి మళ్ళీ డబ్బులు అంటున్నారు ఏంటి సార్, డబ్బులు పోతే ఎట్లా సార్ అంటే మరి ఎట్లా కూర్చుంటే వస్తాయా? రావు, ఓకేనా. ఆలోచించండి, ఓకేనా. డబ్బులు ఇవ్వాలి కాబట్టి రేపు సంపాదించుకోవచ్చు, కానీ ఇది ప్రెస్టేజ్ ఇష్యూ. ప్రయత్నం చేయండి, అయితే సక్సెస్ అయితే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉన్నారు కదా,
అది కూడా ఆలోచించుకోండి. ఫస్టే ఆలోచించుకొని లాస్ట్ దాన్ని మర్చిపోతున్నారు మీరు. ఓకే, చాలా మంది ఈ క్వశ్చన్ నన్ను వేస్తారు అన్నట్టు. కాబట్టి నేను దీనికి ముందే చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్కరి ఫోన్కి నీ క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వ బదులు అందరికీ ఒకే విధంగా ఆన్సర్ ఇస్తున్నాను. మనం ఏదైనా సరే ఫ్రీగా పొందాలి అని అనుకుంటే దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఓకేనా? అందుకనే యద్భావం తద్భవతి అని మనం ఎలాగైతే అంటామో, మనకి ఎలా ఉంటే మనకు అలాగే జరుగుతుంది. మన ఆలోచన ఎలా ఉంటే మన ఫీలింగ్స్ అలాగే ఉంటాయి. మనం పెట్టిన దాన్ని బట్టి మనకి రిజల్ట్ కూడా వస్తుంది అనే విషయాన్ని ఆలోచించండి. నమ్మాలి, డాక్టర్ని నమ్మాలి, మెడిసిన్స్ నమ్మాలి, ప్రతిదీ నమ్మాలి. అప్పుడే మీరు రిజల్ట్ అనేది పొందుతారు. ఓకే, ఇవన్నీ క్లియర్ ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది నాకు ఎన్నో రకాల చికా క్వశ్చన్స్ వేస్తుంటారు. అందరికి సమాధానం చెప్పాలన్నా కూడా నాకు కూడా పిచ్చిలేస్తుంది అప్పుడు. వాళ్ళ క్వశ్చన్స్ ఎందుకంటే ఒక్కొక్కరి మైండ్కి ఒక్కొక్క రకమైన ఆలోచన వస్తుంది. వాళ్ళందరినీ సాటిస్ఫైడ్ చేయాలి వాళ్ళ ఆలోచనలో వాళ్ళ క్వశ్చన్స్ని. కాబట్టి ఇవన్నీ క్లియర్ గా చెప్తున్నాను. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి, అనవసరమైన టాకింగ్స్ చేయకండి. అండ్ మీకు ప్రాపర్ గా కావాలంటే ఏ విషయం అనేది నన్ను కాల్ చేయొచ్చు. దీనికోసం పైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇలాంటి వీడియోస్ కానివ్వండి, ఇలాంటి విషయాలు కానివ్వండి మీకు ఎవరు చెప్పరు బయట, ఓన్లీ నాటు వైద్యం ఛానల్లో మాత్రమే. అండ్ ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మీరు నా ఛానల్ ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.